తెలుగు పీహెచ్డీ విద్యార్థి ఈ పాటకి అంశంగా తీసుకున్నారు. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో పాటలో ఒక శాస్త్ర అంశాన్ని అనుకుంటున్నాడు. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలు అనేటువంటి సాక్షాత్తు సాధిస్తున్నాం. కాబట్టి కేవలం పాటని కేవలం ఒక పాటగా కాకుండా సాహిత్యాన్ని గురించి తర్వాత సందేశం చెప్పడం ఆయన ఉద్దేశం. ఈ ప్రసంగాన్ని నేను యాక్చువల్గా రాసుకుంటాను. స్వేచ్ఛా హక్కుల కోసం పోరాటమే నిజమైన వివాహం. అయితే ముఖ్యంగా సెప్టెంబర్ మాసంలో భారతదేశ ప్రజలు ఇద్దరు నాయకులు కోల్పోయారు. రైట్, అంటే ఇద్దరు నాయకులకి తెలంగాణ భూమితో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంతో కానీ రైట్ సంబంధం ఉంది. వీళ్ళిద్దరు కూడా తెలుగు నేల మీద ఉదయించిన నాయకులే. రైట్, దయచేసి కొంచెం నిజంగా ఉంటే అనిపిస్తుంది. అయితే ఇద్దరు నాయకుల్లో ఒకరు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ నాయకుడైన సీతారామయ్య, రెండో నాయకుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ నాయకుడైన మాచర్ల యేసవ్. వీళ్ళిద్దరి రాజకీయ బంధాలు, ఒకళ్ళేమో బ్రాహ్మణ కుల
మంది కమ్యూనిస్ట్ గా మారాడు కామ్రేడ్ సీతారాం యేచూరి. రైట్, మాచర్ల యేసోపు ఒక దళిత క్రిస్టియన్ గా జన్మించి తన విప్లవ మార్గాన్ని ఎంచుకున్నాడు. వీళ్ళ రాజకీయ పందాలు భిన్నమైన రాజకీయ పందాలు, ఒకళ్ళు పార్లమెంట్ పందాలు, ఒకళ్ళు విప్లవ పోరాటం. కాకపోతే దీనిలో కొంత భావసారూప్యత కామనాలిటీ ఉంది. ఈ ఇద్దరు నాయకులు కూడా ముఖ్యంగా రాష్ట్రానికి వ్యతిరేకంగా రైట్ పోరాడిన వాళ్ళు, అలాగే ప్రజాస్వామిక హక్కుల కోసం రైట్ లేదంటే భావ ప్రకటన స్వేచ్ఛ కోసం ఇద్దరు తమ తమ రాజకీయ పందాల్లో పోరాటం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా సీతారాం యేచూరి ఆశయాలేంటి, ఆయన భావాలేంటి, ఆయన ఏ విలువల కోసం తన రాజకీయ ప్రస్థానాన్ని సాగించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్, అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ 2024లో సెప్టెంబర్లో యాక్చువల్లీ ఇన్ ద మంత్ ఆఫ్ Feb 2024 I happened to participate in a meeting which is commemorating the Vladimir Lenin, the Russian revolutionary hero. Right, in that meeting Comrade Sitaram Yechuri, Vijay Prasad, Veeraya and also myself, we all participated. So I had an opportunity to listen to his speech. So in that meeting I have asked Sitaram Yechuri a question. I asked about the Vladimir Lenin has cautioned about the liberal politics, the failure of Catalonia, ఉదార రాజకీయ నాయకుల బుడతత్వాన్ని రైట్ లెనిన్ ప్రశ్నించాడు. అయితే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, భారతదేశం రాజకీయం ఇండియన్ పొలిటికల్ కాంటెక్స్ట్, ద కాంగ్రెస్ పార్టీ విచ్ రిప్రజెంట్ ద నియోలిబరల్ పార్టీ, is it really capable of against fighting the fascist forces? If not, what is the political alternative? అనే ఆ ప్రశ్నని I asked the question. దానికి నేను సీతారాం దాని మీద స్పందించాడు. రైట్, అంటే ఇదంతా రికార్డింగ్ లో ఉంది. అంటే ఆయన ఏమన్నాడంటే, ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ జడ్జింగ్ ఆర్ లేబింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ, బట్ ఇఫ్ వీ హ్యావ్ an objective of revolutionary objective, right? Whether these kind of political parties, whether they can be helpful in any way, right, to achieve our revolutionary objective, then we have to use that opportunity. At the same time, where a communist party is aligned hands with the bourgeoisie or liberal party, there are also certain repercussions, right, cross impact. So whenever, in his own words he said, once they left the path of neglected the people's movement, definitely there is a political damage. Right, ఆయన స్పందించాడు. బట్ ఇంత ఆన్సర్లో ఆయన పాయింట్ చెప్పాడు. రైట్, ఇప్పుడు లెనిన్ కానీ మావో కానీ చెప్పినటువంటి యూనిటీ అండ్ స్ట్రగుల్ అంటే ఐక్యత, రైట్, ప్రజా పోరాటం, ఈ రెండు కలిసి ముందుకెళ్లాల్సిందని ఆయన చెప్పాడు. అయితే నేను సీతారాం యేచూరి ఆయన ప్రసంగాలని, ఆయన రాసిన రచనల్ని నేను కొన్ని చదివాను, విన్నాను. అయితే అసలు ఈ సీతారాం యేచూరికి ప్రేరేపించిన రచయితలు వీళ్ళెవరు అంటే, దానిలో ముఖ్యంగా ఒక రచయిత, అతని పేరు జార్జ్ డిమిట్రో. అంటే కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ లో ఈయన జార్జ్ డిమిట్రో కూడా ఒక నాయకుడు. ఆయనకి సీతారాం యేచూరి దగ్గరికి సీతారాం యేచూరి ఒక కొటేషన్ కూడా చేశాడు. రైట్, అంటే అది బ్రీఫ్ గా కొటేషన్ చదువుతాను. As Dimitro says, before the establishment of fascist dictatorship, bourgeoisie government passed through a number of traditionally stages, institute number of reactionary measures. అయితే ముఖ్యంగా సీతారాం యేచూరి ఆ ప్రొటెస్ట్ లో ఏమంటాడంటే, ఇప్పుడు ఈ ఫ్యాసిజం అధికారం వచ్చే దశలో వాళ్ళు చాలా తిరోగమన చర్యలు, అంటే రియాక్షనరీ మెజర్స్ తీసుకుంటారు. అంటే యూనివర్సిటీలు దాడి చేయడం కానీ, లేదంటే మేధావుల్ని అంచేయడం కానీ ఇలా చాలా తీసుకుంటారు. దానిలో చాలా మంది దాని మీద మనం ఫోకస్ పెడతాం. ఎవరైతే ఈ తిరోగమన చర్యలకి పోరాటానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు శాసనానికి కూడా వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధంగా ఉండరు. ఇంకో రకంగా చెప్పాలంటే పరోక్షంగా ఈ శాసనం అధికారంలో రావడానికి కారణమవుతారని ఈ కొటేషన్ చేశారు. అయితే అదే మీకు బహుశా శాసనం చరిత్ర కొద్దిగా తెలిసే ఉంటుంది. 1929 కాలంలో ప్రపంచంలో ఎప్పుడైతే ఆర్థిక సంక్షోభం వచ్చిందో, గ్రేట్ డిప్రెషన్, అది 1929 నుంచి 39 వరకు దాదాపు 10 సంవత్సరాలు రైట్
ఫ్యాసిస్ట్ శక్తులు అధికారంలోకి వచ్చాయి, రైట్? అయితే మనం ఈ సమయభావం వల్ల అసలు ఈ భారతదేశంలో ఈ హిందుత్వ ఫ్యాసిజం అనేది ఎలా అమలు జరుగుతుంది అని ఒక్కసారి మనం పరిశీలన చేయాలి. ముఖ్యంగా how the fascism is being implemented in the Indian context, that is very important. So specifically, number one is the Hindutva fascist forces led by Narendra Modi and Amit Shah. They have been attacking the university, be it JNU, be it Hyderabad Central University and Jamia Millia. There is a deliberate attack on the university, specifically on the students and on the professors. Even the woman college is one of the student union leader of JNU still is in prison, right? And they want to suppress the freedom of expression and free speech. Right? Zero percent. రెండో పాయింట్ ఏంటంటే ఈ ముఖ్యంగా దండకారణ్యం is the heart of India. It is the oxygen chamber of India. There are Adivasis who are living in Dandakaranya for hundreds of thousands of years. Dandakaranya, it gives you the oxygen supply of whole India. But today, if you see, specifically Narendra Modi and Amit Shah, they started a military campaign called Operation Kaga. Only in the last 10 months, right? They have killed more than 185 people in the police encounter. See, India is a signatory, right, for Geneva Convention. In this world, if there is any country, if it is uses the military on its own people, it is nothing but a war crime, right? So, if you see the Hindutva fascist forces, the killing Adivasis, they are also destroying the forest, right? It is also environmental destruction. So, I want to question you, I want to challenge you. We are being part of the civil society. What are we going to do if this kind of injustice, if this kind of a massacre of Adivasis, right? Are we going to sit silent? Are we going to respond? Right? The Baba Saheb Ambedkar has written the Indian Constitution. In that Constitution, right, there is a right to life. జీవించే హక్కుని భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలకు గ్యారంటీ చేయబడింది. కానీ ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న ఈ హిందుత్వ ఫ్యాసిస్ట్ వాళ్ళు ఎవరైతే మోడీ అమిత్ షా ఉన్నారో వీళ్ళు ఆ జీవించే హక్కుని బాగా రాస్తున్నారు, నేను వైలేటింగ్ కాదు. సో ఈ రకమైన దాడి జరుగుతుంది. ఇక మూడవ ఉదాహరణ ఏంటంటే ముఖ్యంగా ముస్లింలు దళితుల మీద, రైట్, ముస్లింలు దళితుల మీద విపరీతంగా అటాక్ జరుగుతున్నాయి, రైట్? ఇంకా in Uttar Pradesh, people are being mock lynched on the pretext of eating beef, right? Just a few weeks ago in Gujarat, Gandhinagar, right, there is a Solanki, there is a 21 years Dalit young man, right? Young, he was being killed just for the reason of he is watching the Bharata dance. So this kind of attacks are continuously happening, right? I mean, not to give a long list, but we are all aware of, like, Gauri Lankesh, the journalist Gauri Lankesh was assassinated, right? And Professor Kalburgi was also assassinated, right? Davolkar. So we are seeing a series of, right, killing, right? The Hindutva fascist forces are being responsible. Either one, if we are being like American citizens or Indian origin people, what kind of role we play, right? Do we demand the constitutional right for our own people? Do we question the injustice? Is the fundamental question we have to ask ourselves. I think fascist ideology అనేది ఎప్పుడో it has been ingrained in the DNA. కానీ ఇప్పుడు ఈ గోడ్సే భక్తులు ఎవరైతే ఉన్నారో, the disciples of Godse, వీళ్ళు ఏం చేశారు? To the list, they have added students, they have added intellectuals, they have added artists, right? They have writers. So వీళ్ళందరి మీద ఒక onslaught జరుగుతుంది. So ఒకటేంటంటే, please try to understand India, whatever the rule we are experiencing is nothing but Hindu fascist rule. So it is very important for us to question and to fight against injustice, right? దీనిలో నేను ఒక చిన్న కోట్ చదివి, అంటే ఆంటోనియో గ్రామ్సీ అని ఒక ఇటాలియన్ కమ్యూనిస్ట్ నాయకుడు, ఆయన fascism వ్యతిరేకపడ్డాడు. The old world is dying and the new world struggles to be born. Now it is a crime of monster. అంటే పాత ప్రపంచం కలిసిపోతుంది, కొత్త ప్రపంచం, రైట్, పురిటినొప్పులు
సందర్భంగా కామ్రేడ్ సీతారాం యేచూరి ఒక యూనిటీ గురించి, ఒక సమైక్యత గురించి, ఒక యునైటెడ్ ఫ్రంట్ గురించి ఆయన పందాలలో ఆయన ప్రయత్నించాడు. మనం సీతారాం యేచూరికి నిజమైన ఇవ్వాలంటే ఆయన భావాలు, ఆలోచనలు మనం ఆచరణలో ముందుకు తీసుకెళ్ళడం, ఈ శాస్త్రానికి వ్యతిరేకంగా పోరాటం, ప్రజాస్వామిక హక్కుల కోసం, స్వేచ్ఛ హక్కుల కోసం పోరాటమే అది నిజమైన నివాళి అవుతుంది. ఈయన అంతిమంగా ఒక చిన్న మాటలు చదివి, ఇది విప్లవ కవి చర్మండరాజు రాసిన కవిత. న్యాయానికి దేశాలేమిటి ఎల్లలేమిటి, న్యాయానికి దేశాలేమిటి ఎల్లలేమిటి, మనిషి రక్తం ప్రాణం ముఖ్యం, లింగ భేదాలు వాదాలు తప్పితే మంత్రి మస్జిద్ చర్చి, మతాధికారుల మతాలు ఎందుకు, ఆకలి కామం కలలు కన్నీళ్లు, మనిషిలో మర్మ జ్ఞానమంతా ఒక్కటే, దేశం ఏదైతేనే మట్టంతా ఒక్కటే, అమ్మ ఎవరైతేనే చదువాల దీపంతా ఒక్కటే. తెలంగాణ విద్యావంతుల వేదిక నాటవేదిక తరఫున మేము కామ్రేడ్ సీతారాం యేచూరికి అలాగే మాచర్ల యేసోకి నివాళులు అర్పిస్తున్నాం. And very valuable resource for us. It's going to sing a song and after it's going to talk to us. Thank you. మిత్రులు సాయిగోపాల్ సోదరులు చాలా చక్కగా ఉపయోగించారు. వాస్తవం ఎప్పుడైనా కూడా కేవలం ఒక నివాళి అర్పించడం ఒకటే కాకుండా ఆ నిర్వచనాలు కావాలన్నటువంటి రోజు చేసినటువంటి ఒక అజేన్సీ